ఆర్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్, నేను ఈ వీడియో పోస్ట్ చేసరికి నాకు తెలిసి 7కి సబ్స్క్రైబర్స్ అయిపోయింటారు అనుకుంటున్నాను. అంటే నేను ఈ వీడియో ఇంట్రో ఇస్తున్నాను కదా, అప్పటికే 6900 సంథింగ్ చేంజ్ ఉన్నారు. నేను అన్ని ముందుగానే ఎడిట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. బికాజ్ నా వర్క్ అండి యూట్యూబ్ది మొత్తం నేనైతే లైక్ మిక్సప్ చేసేసి దీనికి టైం ఇచ్చి దానికి టైం ఇవ్వకుండా అలాగ చేయాలి అనుకోవట్లేదు. కాబట్టి నేను ముందు ఎడిట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి వల్లే నేనైతే ఇంత హ్యాపీగా ఉన్నాను. పాజిటివ్ వైబ్ ఉంది నాకు. ముందైతే కొంచెం నెగిటివ్గా అలాగంతా ఉండేదాన్ని. అసలు సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా, అసలు నా వీడియోస్ చూస్తారా లేదా అనుకునేదాన్ని. బట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా మంచిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా మంచి వీడియోస్ చేయాలి, మీకు అందరికీ హెల్ప్ అయ్యేవి అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో సూన్ త్వరగా మనం 10K కూడా అయిపోవాలి. 10K నేను మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే మీకు అందరికీ గివ్ అవే ఇవ్వాలి. నేను 5Kకి కూడా గివ్ అవే ఇచ్చాను ఒక అమ్మాయికి. సో తను కూడా నాకు చాలా హ్యాపీగా పాజిటివ్ మెసేజ్ పెట్టిందనమాట ఇన్స్టాగ్రామ్లో. నేనైతే అలా గివ్ అవే ఇచ్చింది నేనైతే ఎప్పుడు అప్లోడ్ చెయ్యను. ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం నేను 5K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గివ్ అవే ఇచ్చాను. జస్ట్ మీ అందరితో ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా, లైక్ షార్ట్ వీడియోస్లో కూడా అలా కాకుండా, అందుకని చెప్పి జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను అంతే. టైం వచ్చింది అనుకోకుండా చెప్పేశాను. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్ చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటనేది మీకు తమిళ చూడగా అర్థమైపోయి ఉంటుంది కదా. నేనైతే ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయబోతున్నాను బర్త్డేకి సంబంధించింది. సో నేనైతే లైక్ హడావిడిగా హెవీగా డిజైన్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి వేసేసుకొని మళ్ళీ అట్లే పెట్టేయాలి అనుకోవట్లేదు అనమాట. అది ఒకసారి మనం డిజైన్ చేసుకుంటే అది ఒక మల్టిపుల్ టైమ్స్ వేసుకోవాలి అనుకుంటాను నేను అవుట్ఫిట్ అయినా. అందుకని చెప్పి బడ్జెట్లో డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను. ఐ థింక్ ఇదే అనమాట ఫస్ట్ టైం నేను బర్త్డేకి సంబంధించిన అది చేయడం. ఎప్పుడు నేను డిజైన్ చేసుకొని నేనే వేసేసుకుంటూ ఉంటాను. పిక్చర్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఏదైనా పోస్ట్ పెట్టగానే 1 or 2 people అని అడుగుతారనమాట, మీరు ఏ అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నారని ఇన్స్టాగ్రామ్లో. అందుకనే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. లైక్ ఫ్యాబ్రిక్ సర్చింగ్ దగ్గర నుంచి అవుట్ఫిట్ ఐడియాస్ విత్ రెఫరెన్స్ పిక్చర్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అలాంగ్ విత్ స్టోర్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను సిల్క్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చేసాను. ఇది కూడా బంజారా హిల్స్లోనే ఉంటుంది. వీళ్ళ స్టోర్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. సో ఇక్కడైతే నేను 1 or 2 times వచ్చాను. కలెక్షన్ అంతా చాలా బాగుంటుంది. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రెఫరెన్స్ కోసం అని చెప్పి ఇలా మ్యానెక్విన్కి పెట్టినారు. ఇలాగ కొన్ని పెట్టింటారనమాట, లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి వచ్చింది అని చెప్పి. ఇదైతే మల్చందేరి ఫ్యాబ్రిక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. ఇంకా తర్వాత ఇక్కడైతే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఇట్లా హ్యాంగ్ చేసి ఉన్నారు. వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా బాగుంటుంది. లైక్ మీకు డిజైనర్ లుక్ నుంచి నార్మల్ సింపుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ దొరికిపోతాయి అన్నమాట. యూనిక్గా ఉంటాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా. అండ్ ఆల్సో మల్చందేరి అట్లాంటి ఫ్యాబ్రిక్స్, కాటన్వి అవన్నీ మనకి సాఫ్ట్ బ్రీతబుల్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ వీళ్ళ దగ్గర అయితే. సో మనం ఏదైనా సింపుల్గా అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నా, ఆర్ ఈవెన్ బ్రైడల్ ఫంక్షన్స్ కానీ ఇంకేదైనా మెహందీ ఫంక్షన్స్కి మీరు ఎక్కువ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కావాలి, ఎక్కువ కాస్ట్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట జిల్క్ అనేది. బికాజ్ మనం చార్మినార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కువ బడ్జెట్ పెట్టేవాళ్ళు ఈ జిల్క్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చేసినా కూడా మనకి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా మంచిగా దొరుకుతుంది. సో నేనైతే అంత డిజైనర్ ఫ్యాబ్రిక్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సింపుల్గా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. బికాజ్ మనం బయటికి వెళ్ళినప్పుడు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అవే కదా వేసుకుంటాం, రెస్టారెంట్స్కి వాటికి చాలా బాగుంటాయి కదా అని చెప్పి. సో ఇక్కడ నేనైతే ఏదైతే రెఫరెన్స్ పిక్చర్స్ చూపిస్తున్నానో మీరు అలాగా డిజైన్ చేసుకోవచ్చు. బట్ హ్యాండ్స్ అనేది కొన్ని పిక్చర్స్కి ఉండవు కదా, అవి మీ ఇష్టం అనమాట. బెల్ స్లీవ్స్ కానీ, నార్మల్ రఫుల్ స్లీవ్స్ కానీ, ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఏవైనా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను మీకు ఆ ఫ్యాబ్రిక్, ఆ టెక్స్చర్కి ఎగ్జాక్ట్ రెఫరెన్స్ పిక్చర్స్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేనైతే ఈసారి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాలి అస్సలు అనుకోలేదన్నమాట. బికాజ్ మనం వన్సే వైల్ వేసుకుంటాము, దానికి ఎక్కువ బడ్జెట్లో పెట్టి తీసేసుకొని అది అట్లాగా మూల పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అట్లా మనీ వేస్ట్ చేస్తున్నాను. సో అందుకని చెప్పి ఆ ఎక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు కదా 1 or 2, 3 అవుట్ఫిట్స్ అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈసారి అయితే అసలు నేనైతే ఎక్కువ లైక్ ఫ్యాబ్రిక్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డ్రెస్సెస్ ఎక్కువ డిజైన్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా బడ్జెట్లో దొరికిపోతాయి. లైక్ మీటర్ 300, 450, 500 లోపలే ఉంటాయన్నమాట కొన్ని అయితే. సో ఎగ్జాక్ట్గా నేను చూపించలేకపోయాను బికాజ్ నేను కాన్సన్ట్రేషన్ అంతా నాకు లైక్ ఫ్యాబ్రిక్స్ చూసి ఏదైనా మంచిగా తీసుకోవాలి అనుకునేటప్పుడు నాకు ఎందుకు అసలు ఏది అంతగా
నచ్చదనమాట. మామూలుగా జనరల్‌గా వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చి అలా తీసేసుకొని అట్లా పెట్టేసుకుంటాను కానీ, పర్టిక్యులర్ ఈవెంట్‌కి అవుట్‌ఫిట్ అనుకున్నప్పుడు నాకైతే అసలు చాలా పిచ్చిలేస్తుంది. ఏది తీసుకోవాలో బికాజ్ కొంచెం యూనిక్‌గా మంచిగా కనిపించాలి అనే థాట్ ఉన్నప్పుడు ఏది చూసినా నచ్చదనమాట. అలాగా నేనైతే చాలా స్టోర్స్ తిరిగాను. ఒక 2 టైమ్స్ ఏమో వచ్చింటాననమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే డాటెడ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాం కదా! ఇవైతే జార్జెట్‌వి. ఇవైతే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే. ఇది అరౌండ్ మీటర్ 350 సంథింగ్ చేంజ్. నాకు ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అయితే గుర్తులేదు. చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో షూట్ చేసి కూడా. సో ఇంతవరకు నేను చూపించిన లైక్రా నీటెడ్ ఫ్యాబ్రిక్ కానీ, మెటాలిక్ షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ అట్లాంటివన్నీ చూపించాను కదా! ప్లీటెడ్ ఫ్యాబ్రిక్ అట్లాంటివన్నీ ఈవినింగ్ కెఫేకి ఆర్ డిన్నర్ డే అవుట్ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ బయటికి వెళ్ళినప్పుడు మంచిగా కనిపిస్తామనమాట. షైనింగ్ ఉంటది కాబట్టి. అలాంటి అవుట్‌ఫిట్ సింపుల్‌గా ఉంటే మనం ఎన్ని టైమ్స్ అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. నాకైతే ఈ ఫ్యాబ్రిక్స్ లైక్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇలా మెరూన్‌వి ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. దీంట్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ నా దగ్గర అయితే ఆల్రెడీ పర్పుల్ కలర్ నేవీ బ్లూ కలర్ ఏదో ఉంది. అందుకని చెప్పి నేనైతే ఇది తీసుకోలేదనమాట అగైన్. ఎందుకు ఇలాంటివన్నీ చూస్తే చాలా సాఫ్ట్‌గా మంచిగా కనిపిస్తాయి కదా! నాకు చాలా కంఫర్ట్ ఉంటది గుచ్చుకునేటి వాటికన్నా. అండ్ ఇవైతే మనం లైక్ శారీస్ లాగా, దుపట్టాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆర్గాన్జా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. జస్ట్ ప్లెయిన్ ఆర్గాన్జా అనార్కలి ఆర్ జార్జెట్ అనార్కలి డిజైన్ చేసేసుకొని దానికి 2.5 మీటర్స్ దుపట్టా అయితే తీసేసుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుంది. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట. సో నా దగ్గర ఆల్రెడీ నిటెడ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్‌వి ఉన్నాయి కదా! ఇట్లా షిబ్బర్ ఏమైనా చూద్దాము సింపుల్‌గా అనుకొని చూస్తున్నాను కానీ నాకెందుకో ఈ కలర్స్ ఏం నచ్చలేదు. కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందేమో. బట్ వాళ్ళైతే స్టాక్ అవుట్ అయిపోయినాయి అని చెప్పారు. ఓన్లీ 2 కలర్స్ ఈ 2వే ఉన్నాయని చెప్పారు. సో నాకైతే ఎందుకో తీసుకోవాలి అనిపించలేదు. ఇంకా అవైతే పక్కన పెట్టేశాననమాట. బట్ నేను వెళ్ళింది ఒక పనికైతే. నేను దేనికెళ్ళానో దానికి షాప్ చేయకుండా సిల్క్‌లో మాత్రం ఒక 3 ఏమో తీసుకొచ్చుకున్నాననమాట రిమైనింగ్. జస్ట్ నార్మల్‌గా ఫ్యాబ్రిక్స్ నచ్చి బికాజ్ మనకేదైనా నచ్చినప్పుడు మనం వెంటనే తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకెప్పుడైనా తీసుకుందాం అనుకునే ఇక్కడికి ఆ ఫ్యాబ్రిక్ స్టాక్ అవుట్ అయిపోయిందనుకోండి, మనం మళ్ళీ ఫీల్ అవ్వాల్సొస్తుంది. అది నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు ఎప్పుడైనా ఏదైనా నచ్చితే బడ్జెట్‌లోనే తీసుకుంటాననమాట. ఎక్కువ ప్రైస్ పెట్టి కూడా తీసుకోను. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ అన్నీ లైక్ 1500-2000 బిట్వీన్‌లో ఉంది. ప్యూర్ ఆర్గాన్జా అంట. ఇలాంటివి ఇందాక రెఫరెన్స్ పిక్చర్‌లో చూపించాను కదా! లైక్ శారీస్ లాగా స్టైల్ చేసుకోవచ్చు. ఆర్ లెహెంగా లాగా స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చి మల్ చందేరి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్. సో వీళ్ళ దగ్గర అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. చాలా ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మనకే కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. అక్కడ అన్ని పేస్టల్ కలర్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ బాగా నచ్చి నేను కూడా ఇందులో ఒకటైతే తీసుకున్నాను మల్ చందేరిలో. మళ్ళీ కాటన్ ఎంబ్రాయిడరీలో కూడా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. లైక్ ప్రైజెస్ వచ్చి 475, 500, 600 వరకు ఉన్నాయి. సో ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఈ కలర్ నా దగ్గర లేదు అండ్ డిఫరెంట్‌గా కూడా అనిపించింది. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇలాగ మెటాలిక్ షిమ్మరీ ఫ్యాబ్రిక్స్ వచ్చినవి. ఇవైతే చాలా సాఫ్ట్‌గా మంచి బ్రీతబుల్‌గా ఉంటాయి. సో వీటిలో అయితే వాళ్ళ దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి మనం లెహెంగాస్ లాగా డిజైన్ చేసుకొని పైన ఎంబ్రాయిడరీ కానీ అట్లా హెవీ ఫ్యాబ్రిక్ ఉండేది మనం బ్లౌజ్ డిజైన్ చేసుకొని డిఫరెంట్‌గా దుపట్టా పైరప్ చేసుకుంటే మంచి వెస్ట్రన్ లుక్‌లో డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట అవుట్‌ఫిట్ అనేది. ఇంకా తర్వాత ఇక్కడైతే నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర డయబుల్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి.
చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అయితే మంచి కలర్స్ కాంబినేషన్స్లో ఉన్నాయి. అండ్ ఇవైతే ప్రైస్ రేంజ్ 700-800 అనుకుంటా మీటర్. బాగున్నాయన్నమాట. వాటిని మనం ఇలాగా ఎక్కువ బడ్జెట్ పెట్టలేము. లైక్ మనము అనార్కలి లాగా డిజైన్ చేసుకోవాలి, 4-5 మీటర్స్ అంటే థౌజండ్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం యోక్ పార్ట్ 1 మీటర్ తీసేసుకొని కింద ప్లెయిన్ డైబుల్ కలర్ మనం ఎగ్జాక్ట్గా చూస్ చేసుకొని మళ్ళీ చందేరి కానీ మళ్ళీ కాటన్ కానీ డిజైన్ చేసుకుని ప్లెయిన్ దుపట్టా వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. అలా కూడా మీరు లైక్ ఒక మంచి డిజైనర్ అవుట్ఫిట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ డైబుల్ ఫ్యాబ్రిక్సే అనమాట. ఆ తర్వాత బంజారా హిల్స్లోనే జస్ట్ ర్యాండమ్ ఒక స్టోర్కి వెళ్ళాను. అక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా లైక్ ఈ మల్చందేరి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్సే కనిపిస్తూ ఉన్నాయి. నేనేమనుకున్నానంటే మరీ టాప్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసుకోకుండా జస్ట్ నార్మల్ బేసిక్గా డిజైన్ చేసుకుందాము అనుకుంటే కూడా నాకైతే మంచివి చెప్పాను కదా, అవసరానికి ఏమీ దొరకవు. అండ్ ఈ పౌడర్ బ్లూ అన్న అయితే చాలా బాగా నచ్చిందనమాట, ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్. సో బట్ ట్రెడిషనల్వి ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు వెస్ట్రన్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలి, దేనికోసం వచ్చామో దానికే మనము టైం అనేది ప్రిఫర్ చేయాలి అనుకున్నాను. అండ్ ఇక్కడైతే చాలా ఫ్యాబ్రిక్స్ చూశాను కానీ నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. అంటే బాగున్నాయి, బట్ నేను దేనికైతే నా అవుట్ఫిట్ ఇట్లా కావాలి అనుకున్నానో దానికి సెట్ అయ్యేటట్టు ఏమీ లేవు. ఇంక అక్కడ నుంచి కూడా వేరే స్టోర్కి అయితే వచ్చేసాను. ఈసారి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 10లో రోహన్ మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చానమాట. సో ఇక్కడ కూడా లైక్ అన్నీ హెవీగానే ఉన్నాయి. లేదంటే ఇట్లా లెహంగా లాగా డిజైన్ చేసుకునేటట్టు ఫ్యాబ్రిక్స్ అట్లాంటివన్నీ కనిపించాయి, కానీ నేను అనుకున్నట్టు అయితే అసలు ఏమీ చూడలేదు. ఇంకా అక్కడ నుంచి కూడా బయటకైతే వచ్చేసాను. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది రోహన్ మ్యాచింగ్ సెంటర్లో. సో మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ కొనేటప్పుడు మీకు నచ్చి మీరు 1 స్టోర్కే వెళ్ళొద్దండి, ఒక 3-5 స్టోర్స్ తిరగండి ఓపిక ఉంటే. బికాజ్ సేమ్ స్టోర్లో కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రైస్ రేంజ్ అయితే కొన్నిట్లు ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లు తక్కువ ఉంటాయి. సో ఓపిక చేసుకొని 1 or 2-3 స్టోర్స్ అయితే తిరగండి. అండ్ ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా ఫ్లవర్స్ వచ్చినాయి కదా, అవి మనం ఇలాగా అనార్కలి లాగా డిజైన్ చేసుకొని ప్లెయిన్ దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి రెఫరెన్స్ పిక్చర్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో లైక్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్, బట్ నాకైతే ఒక్కటి కూడా నచ్చలేదన్నమాట. అండ్ ఇలాగా ఈ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, లైక్ మనం ఇలాగా ఫ్లోరల్ 3D వర్క్స్ వచ్చినవి, అవి అయితే నేను డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ డిజైన్ చేసేసుకున్నారు, మళ్ళీ నేను సేమ్ వేసుకుంటే యూనిక్గా ఉండదని చెప్పి అది పక్కన పెట్టేశాను. అండ్ ఈ డాటెడ్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ చూసాను, వీటిలో అయితే కలర్స్ చాలా బాగున్నాయి. 625 అంట మీటర్. సో లైక్ సింపుల్గా క్లాసీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి అవుట్ఫిట్స్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నాకైతే ఈ కలర్ నచ్చి ఈ కలర్ తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా, దేనికి వెళ్ళానో దానికైతే తీసుకోలేదు, కానీ ఊరికైతే మంచిగా షాపింగ్ చేశాను నేను ఫ్యాబ్రిక్స్వి. సో నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. నేను వెళ్ళిన రోజే కొత్త స్టాక్ వచ్చింది అని చెప్పి ఇలాగ డిస్ప్లేకి హ్యాంగ్ చేస్తున్నారు. సో ఇదైతే కలర్ చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది, లైక్ లెహంగాస్ లాగా శారీ లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ప్రైస్ అడిగాను, ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు కదా అని చెప్పి. ఆ రోజే వచ్చింది కదా, అక్కడ స్టాఫ్కి కూడా ప్రైస్ తెలియలేదు. బట్ కలర్ అయితే చాలా బాగుంది. సో వీటిల్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయో ఆర్ సింగిల్ కలర్ అనేది నాకైతే తెలియదు, కానీ బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంది, నాకు బాగా నచ్చింది. లైక్ శారీ లాగా అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే కలారెడ్డికి వెళ్ళాను, అక్కడ కూడా చూసాను అనమాట ఇలా డిఫరెంట్గా మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్పి. సో ఈ ప్లీటెడ్ ఫ్యాబ్రిక్స్ అక్కడ కూడా అవే ఉన్నాయి. సో దాంట్లో అయితే నేవీ బ్లూ తీసుకున్నాను. వీళ్ళ దగ్గర అయితే లైక్ అంత డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే నేనేమో చూడలేదన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవే ఉన్నాయి. పైన చూపించాను కదా అవైతే కలర్స్ చాలా బాగున్నాయి అన్నమాట అందులో. బట్ అవి మరి టూ హెవీ ఉంటుంది, నార్మల్గా వేసుకోలేము. లైక్ ఏదైనా వెడ్డింగ్ అట్లాంటి ఈవెంట్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ అయితే సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీ స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే లైక్ మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది, లైక్ సింపుల్ నుంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ వరకు. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ డిజైనర్ ఫ్యాబ్రిక్సే. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. బట్ ఎందుకో ఆ రోజు నా మైండ్ సహకరించలేదు, నాకు ఏం కావాలో నాకే తెలియదేమో, కానీ నేనైతే అసలు ఏమీ తీసుకోలేదన్నమాట ఈ స్టోర్లో అయితే.
బట్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అంతా చాలా బాగుంది. లైక్ మీటర్ 1500, 1200, 1800 అట్లా ఉన్నాయి. నేను తీసుకుంది ఫ్యాబ్రిక్స్ అవన్నీ. ఈ ఫ్యాబ్రిక్ చెప్పాను కదా, ఇదైతే మీటర్ 1 మీటర్ తీసుకున్నాను. ఐ థింక్ ఇది మీటర్ వచ్చి 425 రూపీస్ పడింది. ఈ కలర్ చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. సో ఇది మల్ చందేరి అనమాట, చాలా బాగుంది ఇది. సో ఇదైతే 1 మీటర్ తీసుకున్నాను. లైక్ ఫ్రాక్ లాగా లేదంటే ఆలియా కట్ డ్రెస్ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అండ్ ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నేను మీకు ఇప్పుడు వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. అవి నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి ప్రజెంట్ నా దగ్గర లేవు, అవి డిజైన్ చేయడానికి పంపించేస్తున్నాను. సో అవైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇదొక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట నేను. ఇదైతే లైక్ 5 మీటర్స్ ఏమో తీసుకున్నాను. ఇది కలర్ చాలా బాగుంది అని చెప్పి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా వాటిల్లోనే. సో నేను దీనికి సంబంధించిన అవుట్ఫిట్స్వి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అవన్నీ. సో రైట్ నో అయితే నేను ఈ కలర్ చూపిస్తున్నాను, నేను తీసుకున్న ఫ్యాబ్రిక్. అండ్ ఆల్సో ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది ప్లీటెడ్ ఫ్యాబ్రిక్. సో ఇదైతే మీటర్ ఐ థింక్ 475, 485 పడింది. సో చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా కంఫీగా ఉంటుంది. సో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా బ్రీతబుల్గానే ఉంటాయి. నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రైస్ అనేది అది ఐ మీన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ప్రైజింగ్ అనేది, సో నేను కంఫర్ట్ మోస్ట్లీ చూస్ చేసుకుంటాను కాబట్టి ఇదొక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఈ డాటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా జార్జెట్ బేస్ వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా. ఇలాగా నాట్స్ లాగా వచ్చేసి ఉంటాయి ఫ్యాబ్రిక్ అంతా. సో నాకైతే ఈ కలర్ లేదు, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో నేనైతే ఈ అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకుని ఎలాగా వేసుకున్నాను అనేది కూడా నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. అండ్ మీకు సపరేట్ వీడియో కావాలి అనుకుంటే చెప్పండి. నేను ఇంతవరకు నేను ఏమేమి డిజైన్ చేసుకున్నాను అవుట్ఫిట్స్కి సంబంధించినవి అన్నీ ఒక వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో చూసి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో గైస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో మనం 10K రీచ్ అయిపోవాలి. ఇంకా మీ అందరి కోసం నేను మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.